చంద్రబాబుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారా? తనలో ఉన్న స్వరూపాన్ని బయటపెట్టారా? అందుకే కేంద్ర పెద్దలకు కోపమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థగా ఉన్న రాయిటర్స్ ఇటీవల సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. 2025 ఏడాది ముగింపు సందర్భంగా ప్రత్యేక కథనాలను ప్రచారం చేసింది సదరు సంస్థ. నరేంద్ర మోదీ తర్వాత ఈ దేశానికి చంద్రబాబు ప్రధాని అవుతారని, ఆయన కాకుంటే కుమారుడు లోకేష్ అవుతారని ఆ కథన సారాంశం. దీనిపై బీజేపీ పెద్దలు మండిపడుతున్నారు. తెర వెనుక ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. సుదీర్ఘకాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ఉండేవారు. అయితే బీజేపీలో మారిన పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అభ్యర్థి అయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 24లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 79 సంవత్సరాలు అవుతుంది. దీంతో ఆయన పక్కకు తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. బీజేపీలో హేమీలైన నాయకులున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు బీజేపీకి ప్రాతినిధ్యం ఉంది. ప్రధాని మోడీ తర్వాత ఎవరు అంటే చదువుకున్న అమిత్ షా పేరు వినిపిస్తోంది. గత 3 సార్లు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండడంతో తప్పకుండా ప్రధాని పదవికి ఆయన అర్హుడు. మరోవైపు అంతటి చరిష్మా ఉన్న బీజేపీ నేతల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పాలనలో తనదైన మార్కు వేసి మంచి ఫలితాలు పొందుతున్నారు. కానీ అటువంటి ఆదిత్యనాథ్ ప్రస్తావన రాయిటర్స్ తేలేదు. నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో ప్రధాని అభ్యర్థులు అమిత్ షాతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మాత్రమే ఉంటారని ఈ కథనం సారాంశం. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నితిన్ గడ్కరీ మోదీ తర్వాత ముందు వరుసలో ఉంటారు. కానీ ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు ఈ సదరు మీడియా సంస్థ. చంద్రబాబుతో పాటు లోకేష్ పేరును రాయిటర్స్ ప్రతినిధి ప్రధానిగా తీసుకోవడం వెనుక రకరకాల చర్చ నడుస్తోంది. వాస్తవానికి ప్రధాని మోడీ కంటే చంద్రబాబు వయసులో 6 నెలలు పెద్ద. వయసును పరిగణలోకి తీసుకుని ప్రధాని మోడీ రాజకీయాల నుంచి తప్పుకుంటే చంద్రబాబుకు ఎలా ఇస్తారు అన్నది ప్రశ్న. మరోవైపు కేవలం రాష్ట్ర మంత్రిగానే ఉన్నారు నారా లోకేష్. ఆయన ప్రధాని అంటే ఎవరైనా నవ్వుకుంటారు. అయితే రాయిటర్స్ కథనం వెనుక టీడీపీ ఉందని బీజేపీ అనుమానం. టీడీపీ నేషనల్ మీడియాను సైతం ప్రభావితం చేయగలదు. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా. ఇప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఈ కథనం రావడం, ప్రధాని మోడీ రాజకీయాల నుంచి దూరం అవుతారని చెప్పడం, చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ పేరు రావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రచారం వెనుక టీడీపీ ఉంటుందన్న అనుమానం కేంద్రంలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. చంద్రబాబు తన పాత బుద్ధిని చూపిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.